హాయ్ అండి. మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం. ఈరోజు వెరైటీ స్నాక్స్ వచ్చేసి శనగలతో స్నాక్స్ చేస్తున్నాను. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకన్నా చాలా ఆరోగ్యం అండి ఇవి. చూడండి, ఈ విధంగా శనగలు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ మనం ముట్టుకుంటే చాలా వేడిగా ఉండాలి, అంత వేడి కావాలి. వేడైన తర్వాత మనకు స్నాక్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు శనగలు ఉంటాయి కదా, శనగలు అందులో వేసుకోండి. మీకు ఒకవేళ పుట్నాలలాగా కావాలంటే పుట్నాలలాగా చేసుకోవచ్చు. నేనైతే అలాగా చేయట్లేదు. ఆ పుట్నాలని వేసి ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలా. నేను ఎందుకు ఉప్పులో వేస్తున్నానంటే మనకు సాల్ట్లో అవన్నీ మగ్గితే కనుక చాలా బాగా టేస్ట్ వస్తుంది. అందుకే నేను అలాగా వేస్తున్నాను. అలాగా వేసిన తర్వాత ఇంకో 2-3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఆ జాలిగరిటె అనేది మనకు శనగలు అనేవి ఈజీగా తీసేలాగా ఉంటుంది కాబట్టి నేను జాలిగరిటె పెట్టుకున్నాను. అలాగా అయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. అలాగా మంచిగా వేగాల. మీకు పుట్నాలు కావాలంటే ఇంకా ఎక్కువ ప్రాసెస్లో పుట్నాల ప్రాసెస్ కూడా నేను వేరే చేసి పెడతాను మీకు. అలాగ వేగిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, ఒక పించ్ అంత సాల్ట్, ఎందుకంటే మనం సాల్ట్లోనే వేయించుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకోండి. తర్వాత కొంచెం మీరు స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఆ శనగలన్నీ అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంచెం మరీ ఎక్కువ కాదు, పసుపు వాసన వచ్చేస్తుందండి. చాలా ఎక్కువ వేస్తే కొంచెం పసుపు వేసేసుకోండి, కలిపేసుకోండి. మనకు స్నాక్స్కి కానీ, సాయంత్రం పూట స్నాక్స్కి కానీ, లంచ్ బాక్స్లో కానీ తింటే మాత్రం మనకు ఇవి చాలా ఆరోగ్యం అండి, మంచి బలం కూడా ఇవన్నీ. అలాగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తరుగుని తీసేసుకొని అందులో వేసుకొని చూడండి, మన స్నాక్స్ 10 మినిట్స్లోనే రెడీ అయిపోయిందండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే కనుక ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా కనుక మీరు స్నాక్స్ కానీ చేసుకొని